సిలువను మనము ధ్యానించాలి, తలంచాలి. ఎందుకంటే సిలువలో ఆయన పడిన శ్రమ, ఆ తిరస్కారాన్ని యేసు ప్రభు ఎలా ఓర్చుకున్నాడు, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడారు. ఎవరు? పరిశుద్ధులు కాదు మాట్లాడింది, పాపాత్ముడు, మహా దొంగ, బందిపోటు దొంగ ఎలా మాట్లాడాడు, నా ప్రభు ఎలా ఓర్చుకున్నాడో. హల్లెలూయా. ఆ మాదిరిని మనం నేర్చుకోవాలి. అలా ఓర్చుకోవడం ద్వారా ఆయన ప్రేమను వ్యక్తం చేయడమే కాదు, మనకు ఒక మాదిరిని ఉంచిపోయాడు. ఆ తిరస్కారాన్ని, ఆ పాపాత్ములు చేసిన వ్యతిరేకతను చూసి మనము అలసట పడొద్దట. ఈ ఆత్మీయ యాత్రలు అబ్బా ఏంటి దెబ్బ మీద దెబ్బ, ఏంటిది శోధన మీద శోధన, శ్రమ మీద శ్రమ, అబ్బా ఇంకా నేను ఈ యాత్రను ఈదలేను, అబ్బా ఇక నేను ముందుకు సాగలేను అని అనుకుంటున్న నీకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక చక్కటి ధైర్యపు మాట ఏంటిదంటే, అలసట పడకు. మీరు అలసట పడకయు మీ ప్రాణము విసుకక ఉండునట్లు యేసయ్య యొక్క ప్రేమను తలంచుడి, ధ్యానించండి. ఆ సిలువలో ఏమేమి ఆయాసము, ఏమేమి శ్రమ, ఏమేమి మాటలు, ఏమేమి పిడుగుత్తులు ఆయన తిన్నాడో, ఉమ్మి వేయబడ్డాడు. ఇవన్నీ తలస్తా ఉంటే మనకు అలసట రాదు, విసుకం. ఏంటిది ఆత్మీయాత్ర, నాకే రావాలనా, నేనే దొరికానా, నన్నే అంటారా, మరి నేనెందుకు పడాలి అని విసుకక అలసిపోక ముందుకు సాగడానికి మనము సిలువను ధ్యానించాలి. హల్లెలూయా. సిలువలో యేసయ్యకు చేసిన ఆ కార్యాలన్నీ, దేవుడు ఎలా ఆ తిరస్కారాన్ని ఓర్చుకున్నాడో ఆయనని తలంచుకొనుడి అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా.